దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. జనరల్ గా మనకి పీరియడ్స్ టైంలో క్రామ్స్ వచ్చినప్పుడు అరటిపండు చాలా హెల్ప్ అవుతూ ఉంటది అని చెప్తూ ఉంటారు కదా, అది ఎందుకు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి పీరియడ్స్ టైంలో క్రామ్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, ఈ టైంలో మన యుటరైన్ మసిల్స్ లో కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా కాంట్రాక్షన్స్ అనేవి జరిగినప్పుడు ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటది అనమాట. అలా బ్రేక్ అయినప్పుడే అది బ్లడ్ ఫామ్ లో బయటికి వస్తూ ఉంటది. ఈ ప్రాసెస్ లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన యుటరైన్ మసిల్ కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతుందో, న్యాచురల్ గానీ మన శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ని తయారు చేస్తూ ఉంటది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇది మన యుటరైన్ మసిల్ ని కాంట్రాక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటది. సో ఎప్పుడైతే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయో, అలాంటప్పుడు మనకి కాంట్రాక్షన్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందుకే కొంతమందిలో పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా లోవర్ అబ్డామెన్ పెయిన్, బ్యాక్ పెయిన్, థై రీజియన్ లో పెయిన్ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ మసిల్ క్రాంప్స్ ని తగ్గించడంలో మనకి అరటిపండు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, అరటిపండులో న్యాచురల్ గానీ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో కూడా ముఖ్యంగా పొటాషియం అండ్ మెగ్నీషియం. సో ఈ పొటాషియం మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఇది మసిల్ రిలాక్సేషన్ లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటది. అలాగే మెగ్నీషియం ని తీసుకుంటే, మెగ్నీషియం ఈ ప్రోస్టాగ్లాండిన్ సెక్రీషన్ ని తగ్గిస్తూ మనకి మసిల్ రిలాక్సేషన్ లో తోడ్పడుతూ ఉంటది. సో ఇవి రెండు కలిపి మనకి మసిల్ క్రాంప్స్ ని తగ్గించి మసిల్ రిలాక్సేషన్ ని ప్రమోట్ చేస్తూ ఉంటది. అలాగే మనకి పీరియడ్స్ టైంలో బ్లోటింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటది. అలాంటప్పుడు మనం అరటిపండు తీసుకోవడం వల్ల అందులో ఉండే పొటాషియం కంటెంట్ అనేది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ని ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటది. సో మనకి బ్లోటింగ్ అనేది తగ్గి స్టమక్ యొక్క హెవీనెస్ కూడా తగ్గుతూ ఉంటది. ఇంకా మనకి అరటిపండులో వైటమిన్ B6 అండ్ ట్రిప్టోఫాన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఇవి బ్రెయిన్ లో సెరటోనిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యాక కామ్నెస్ ని అలాగే పెయిన్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు పీరియడ్స్ టైంలో ఇలాంటి డిస్కంఫర్ట్ ని కానీ క్రాంప్స్ ని కానీ ఫేస్ చేసినట్టయితే ఖచ్చితంగా డేకి 1 or 2 బనానాస్ ని తీసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సెల్ హెల్త్ ఛానల్.